शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనుక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనుక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురు గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు మిథున రాశిలో 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశి జాతకులకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట. 2వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానం. శుభగ్రహము గురువు కాబట్టి ఒక సంపూర్ణ శుభగ్రహము గోచార రీత్యా శుభస్థానమైనటువంటి 2వ స్థానంలో సంచరించడము చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే తద్వారా ఏమవుతుంది, రాబడి మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట తీరుతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. మీకు సలహాలు సూచనలు చాలా మంచి మార్గంలో అందేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా రాబడి పెరుగుతుంది. మీరు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబం లోపల కూడాను మీకు సపోర్టింగ్ అనేటువంటిది చాలా పెరుగుతుంది. ఈ సమయం లోపల పూర్వము ఇచ్చినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో ఆనందము, భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఆనందంగా సుఖమయంగా ఈ సమయంలో ఉండేటువంటి అవకాశం చాలా ఉంది. ఇక ముఖ్యంగా మీరు 2వ స్థానం ధనస్థానం గనక సేవింగ్స్ పైన పొదుపు పైన మీరు మనస్సు నిలిపే అవకాశం బాగా ఉంటుంది. దాన్ని మీ వైపు నుండి కూడాను కొంత మీరు క్రోడీకరించినట్టయితే ఇంకాను మీరు సేవింగ్స్ పైన మనస్సు నిలిపి వచ్చే సమయానికి మీ చేతిలో డబ్బు పుష్కలంగా ఏర్పరచుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక గురువు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటిది. 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము చూస్తున్నటువంటి స్థానాలను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే మీకు శత్రువులపై విజయం కనబడుతుంది. అంటే పూర్వము మీకు ఎవరైతే గిట్టని వాళ్ళు, మీకు హాని తలపెట్టేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూలకంగా ఈ సమయం లోపల మీకు విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్యము ఇంప్రూవ్ అవుతుంది. పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను తొలగుతాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచిస్తే పోటీ పరీక్షలలో వాళ్లకు విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. రహస్యంగా రావాల్సినటువంటి డబ్బు మీకు వస్తుంది, లాభము చేకూరుతుంది. వారసత్వంగా మీకు రావాల్సినటువంటివన్నీ కూడాను ఈ సమయం లోపల మీకు అందే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రాపర్టీస్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఇంకా ఏదైనప్పటికీ వారసత్వంగా తల్లిదండ్రుల మూలకంగా పూర్వీకుల మూలకంగా మీకు రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది. ఇకపోతే ముఖ్యంగా మీరు రీసెర్చ్ పైన మనస్సు నిలుపుతారు. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానంతో మీరు ముందుకు వెళతారు. ఉద్యోగము ఈ సమయంలో మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురు దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఉద్యోగం లోపల పదోన్నతి అంటే ప్రమోషన్ మీకు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాట తీరు వల్ల మీకు చాలా పనులు నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, మీరు హాజరవుతారు. ఆర్థికంగా స్థిరత్వము కనబడుతుంది. 2వ స్థానంలో శుభగ్రహం పెట్టుబడులు అనుకూలిస్తాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా రాబడి కూడాను రావడం ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా కలిసి వస్తుంది. మార్కెటింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలిస్తుంది. క్రయ విక్రయాల మూలకంగా లాభము చేకూరుతుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ప్రొఫెషనల్గా మీరు చాలా అభివృద్ధి పథంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ లోపల ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయం లోపల సానుకూల వాతావరణము ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే 2వ స్థానంలో సంచారం మీకు బాగా కలిసి వస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఓవరాల్గా శుభకాలంగా మనం పరిగణిస్తాం. ఈ విధంగా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి 1 జూన్ 2026 వరకు 80%
గురు మూలకంగా శుభ ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20% కొంత మీకు ప్రతికూలత ఉంది. ఆ 20% లోపల కూడాను ఏంటంటే మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే దాన్ని మలుచుకోవడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. కుటుంబము, ఉద్యోగము, రాబడి వీటన్నిటి విషయం లోపల కూడాను మీకు 1 జూన్ 2026 వరకు చాలా అనుకూలమైనటువంటి సమయము. దీన్ని సద్వినియోగపరచుకోండి. గురువు ప్రతికూల, అనుకూల, మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు, పరిహారాలు వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు, దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడము. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి.
వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.